నరేంద్ర మోదీ నేతృత్వంలోని కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. అయితే బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర కేబినెట్ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23న పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12న ఈ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో పార్టీ అనుసరించబోయే వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. సో బడ్జెట్ సమావేశాలకు ముందు జరగబోతున్నటువంటి ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందో పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మరికొద్దిసేపట్లో జరగబోతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు చంద్రిక. ఎందుకంటే నిజానికి ప్రతి కేబినెట్ సమావేశం ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజు గురువారం జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాల్లోనే 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఈసారి కొంత రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం 3.0 మోదీ 3.0లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ కన్నా భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే గత బడ్జెట్ లో మొత్తంగా కూడా బీజేపీ హవానే నడిచింది, మోదీ హవానే నడిచింది. వారికి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఎవరిని కూడా కాన్ఫరెన్స్ లో తీసుకోకుండా ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర మిత్రపక్షాలకు కూడా ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా మొత్తం బడ్జెట్ ని తామే రూపొందించారు. కానీ ఈసారి ఎన్డీఏ బీజేపీ బలం తగ్గడంతో ఎన్డీఏ మిత్రపక్షాల మీద ఆధారపడాల్సినటువంటి సమయంలో ఎన్డీఏ మిత్రపక్షాలందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే జేడీయూ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు. బడ్జెట్ ఏ విధంగా ఉండాలన్న దానిపైన వాళ్ళ ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. సో వీటన్నిటినీ కూడా తీసుకుని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర కేబినెట్ సమావేశంలో రాబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండాలనే దానిపైన ఒక రూపకల్పన చేసే అవకాశం ఉంది. నిన్న కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎంపీలతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ బడ్జెట్ నేపథ్యంలోనే తనను అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి రమ్మనిపించారు. కన్సల్టేషన్ ఎన్డీఏ మిత్రపక్షాలతో కన్సల్టేషన్ చేస్తున్నారు. రాష్ట్రాలకి ఎంతో కొంత చేసే అవకాశం ఉంది. కానీ ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఏపీలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మరి దాన్ని ఏ విధంగా సరి చేస్తారనేది కూడా చూడాలి. మనం ఎక్కువగా మనం ఆలోచించకూడదు. అయితే గతంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వరు. ఇకపైన వచ్చే అంటే బీహార్కి ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు త్రోసిపుచ్చారు. అటువంటి అవకాశాలు లేవు. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వరు. గతంలో కొన్ని ఈసారి రాష్ట్రాలకు కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడు అది కూడా నిలిపేశారు. విభజన చట్టం కింద ఇచ్చినటువంటి హామీల పరిధిలో ఏపీకి కొంత అదనంగా రావడానికి అవకాశం ఉంది. దానికోసమే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పథకాల నుంచి రాష్ట్రానికి ఆర్థిక నిధులు ఏ విధంగా రాబట్టవచ్చో ఎంపీలు కూడా కసరత్తు చేయాలని ఎంపీలకి దిశానిర్దేశం తీసుకున్నారు. కొత్తగా అంటే ఇప్పుడు కేంద్రం నుంచి కొత్తగా నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నంత మేర అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసేసింది. వాటిని ఏం చేశారో కూడా అర్థం కావట్లేదు. కొత్తగా రుణాలు తీసుకోవడానికి కూడా నిబంధనలు సడలించాలని కూడా అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. సడలింపు లభిస్తుందని కూడా ఈ యొక్క సమావేశం అంటే నిన్న జరిగినటువంటి అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఆ మేరకు ఏమైనా సడలింపులు ఏపీ ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్రాలకు ఏమైనా ఇస్తారా, అటువంటి వాటిపైన ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా చూడాలి. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం మాత్రం ఈ కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయన్నది
మనకు అందుతున్నటువంటి సమాచారం. విజయచంద్ర.